అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ధ్యానం. చిత్తవృత్తి నిరోధమే ధ్యానము. మనసును ఒకదానిపైన కేంద్రీకరించి తర్వాత ఏ విషయమో ఇంకా ఆలోచించినటువంటి నిశ్చల స్థితికి చేరుకోవడం ధ్యానము. ధ్యానం అనేది మోక్ష మార్గానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు కొన్ని పునశ్చరణ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు తర్వాత ధ్యానంలోకి వెళ్దాము. ఈరోజు ధ్యానంలోని ముఖ్య మెట్లు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాము సుమారుగా 3 నిమిషాల పాటు. తర్వాత చక్ర క్లీనింగ్ చేసుకుంటాము. తర్వాత పంచభూత మెడిటేషన్ చేస్తాము. తర్వాత తిరుపతి లాంటి ఒక ప్రాంతాన్ని తీసుకుని దానిపైన ధారణ చేస్తాము. ఇవి ఇప్పటికి మనం గుర్తుంచుకుందాం. ముందుగా ఈ ఓం నమ శివాయ అనే శబ్దం ఏదైతే ఉందో ఇది మనకు ధారణకు ఉపయోగపడేది. అది ఇప్పుడు ముందుగా తీసేస్తున్నాను, సరేనా? తర్వాత మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేసుకుందాం అన్నమాట. ముందుగా మనము అనులోమ విలోమ ప్రాణాయామం ఏదైతే ఉందో ఇది నాడీ శుద్ధి జరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేస్తారు. సూర్య చంద్ర నాడీ ప్రకారంగా కూడా చేస్తారు. లేదా ఎడమ వైపు నుంచి గాలి పీల్చుకొని ఇక్కడ నిలుపుకొని ఇటు కుడి నుంచి వదలడం, కుడి నుంచి గాలిని పీల్చుకొని బురుకుటి దగ్గర నిలపడం, ఎడమ పక్క నుంచి గాలిని వదిలేయడం. పూరకము, కుంభకము, రేచకము. పూరకము, కుంభకము, రేచకము. పూరకము, కుంభకము, రేచకము. ఇలా సుమారుగా ఒక 2-3 నిమిషాల పాటు చేస్తాము. మీ ధ్యాస నా మాటలపైన తప్ప మరి ఇక దేనిపైన కూడా పెట్టవద్దు. వీలైనంత వరకు నా మాటలపైన, మనము చేద్దామనుకున్న పనిపైన మాత్రమే ధ్యాస పెట్టుకోగలరు. తర్వాత పంచభూత మెడిటేషన్. పంచభూత మెడిటేషన్లో అందరికీ తెలిసినట్టుగా ఓం హం యం వం రం వం లం, ఈ పద్ధతి లం నుంచి ప్రారంభం చేస్తాము. కింద రవలి లోపల లం. లం అనేది భూమి చక్రము. భూమి చక్రం అంటే ముద్ర ఏది వేయాలి? పృథ్వీ ముద్ర వేయాలి. పృథ్వీ ఏది? రింగ్ ఫింగర్. ఈ రెండింటిని ఇలా తగిలించడం. తర్వాత వచ్చేది జలముద్ర, ఇలాగా చిటికిన వేలుని. తర్వాత వచ్చేది అగ్నిముద్ర. అగ్నిముద్ర అన్నప్పుడు ఏం చేయాలి? ఈ పృథ్వీని ఉంచి బొటనవేలు అడుగు భాగానికి తగిలించి బొటనవేలుని గట్టిగా నొక్కుతాం. ఈ వేళ్ళన్నీ కూడా స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇది 3వది. 4వది వచ్చేసరికి మనకు వాయుముద్ర. వాయుముద్ర అంటే ఇది వాయుముద్ర. హృదయం దగ్గరికి వచ్చేసరికి వాయుముద్ర. చివరిగా మనకు వచ్చేటటువంటిది ఆకాశముద్ర. ఆకాశముద్ర ఏదైతే ఉన్నదో అది గొంతు దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశముద్ర. ఆకాశం అంటే అన్నిటికంటే పెద్ద వేలు, ఆకాశముద్రగా మనం చెప్పుకుంటాం. ఈ విధంగా మనం 5 ముద్రలు వేసిన తర్వాత భృకుటి దగ్గరికి వస్తాము, ఆజ్ఞాచక్రం దగ్గరికి. అక్కడ ఓంకారము చెబుతూ మనము చిన్ ముద్ర ఇలా పెట్టి ఇలా తొడల మీద పెట్టుకుంటాము. తొడల భాగాన్ని దాటించకుండా పెట్టుకుంటాము. తర్వాత సోహం అని ఇక్కడ అనుకుంటూ, సోహం అని ఇది సోహం, ఇది ఓం. తర్వాత హం, హృదయం దగ్గర యం, మణిపూరకం దగ్గర రం, దాని కింద స్వాదిష్టానం దగ్గర వం, మూలాధారం దగ్గర రం. రం వం లం. ఇక్కడ సోహం, ఇక్కడ ఓం. ఇలా గుర్తుంచుకోండి. ఈ సోహం వచ్చినప్పుడు
పూర్తిగా జ్ఞానముద్రలో పెట్టుకోండి. అది మీరు చేతులు పూర్తిగా విశాలంగా కిందికి పెట్టేసుకోవచ్చు. హ్యాపీగా సోహం 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 అనుకుంటూ ఈ ముద్రలను పాటిస్తూ చేస్తాం. ఒక్కొక్క ముద్ర దగ్గర సుమారుగా 3 నుంచి 4 సార్లు అంటాము. రేపు 8-9 సార్లు అందాము. చివరిగా పంచభూత మెడిటేషన్లోకి వస్తాము. పంచభూత మెడిటేషన్ లోపల మనం ఏం చేస్తాము, మనం ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి, ఇంట్లో దగ్గరగా పెట్టుకున్నటువంటి, అంటే చీకటి గదిలో ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా చీకట్లో కూర్చోండి. చిన్న వెలుతురు, ఆ వెలుతురు పైన ఫోకస్ చేయండి. కళ్ళు తెరుచుకుని ఉండండి, ఏమీ తప్పులేదు. దీపం ఉంటే దీపం ముందు పెట్టుకోండి, తప్పేమీ లేదు. దీపం మీద ఫోకస్ చేయండి కళ్ళు తెరుచుకుని ఉండి. కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే వాసన పైన, నేను ఇచ్చేటటువంటి ఓం నమ శివాయ అనేటటువంటి పదం పైన ధ్యాస పెట్టండి. పెట్టేసి చక్కగా కుదురుగా కూర్చోండి, నిఠారుగా కూర్చోండి. నిఠారుగా కూర్చోకపోతే పని జరగదు. ఇది పద్మాసనము, అర్ధ పద్మాసనము, సుఖాసనము, లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు కుర్చీలో మీరు ఎంత కంఫర్టబుల్గా కూర్చోగలిగితే అంత కంఫర్టబుల్గా. మెడకి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఖచ్చితమైనటువంటి నెక్ ట్రావెల్ పిల్లో ఏదైతే మనం చెప్పామో అది అందరూ ధరించండి. లేదా దాన్ని ఏమంటారు, ఆ నొప్పిని ఏమంటారు మర్చిపోయాను, స్పాండిలైటిస్. ఆ స్పాండిలైటిస్కి దొరికేటటువంటి బెల్ట్ లాంటిది పెట్టుకున్నా కూడా సరిపోతుంది. వీలైనంత వరకు ఫ్యాన్ శబ్దం కనుక మీకు వినిపిస్తూ ఉంటే ఫ్యాన్ శబ్దం మీద కూడా మీరు ఫోకస్ చేయవచ్చు. లేదా ఓం నమ శివాయ చెప్తున్నాం కాబట్టి ఓం నమ శివాయ మీద కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చు. లేదా నేను కనిపిస్తున్నాను, నా వెనక శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తున్నాడు, దానిపైన కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఇక చివరగా మనం చేసేది పంచభూత మెడిటేషన్ అయిపోయిన తర్వాత తిరుపతి గురించి. తిరుపతి లోపల మరొక దర్శనం, ఫ్రీ దర్శనం చేసుకుందాము. ఇది 1,00,000 రూపాయల దర్శనము. ఈ దర్శనము కొద్దిమందికి మాత్రమే లభ్యమవుతుందా, ఆ లభ్యమయ్యే దర్శనాన్ని మనం దగ్గర నుంచి చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధ వహించండి. ఇక మనము ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా ఓపిక లేదు, ఆరోగ్యం బాగాలేదు అంటే ఊరికే వింటూ కూర్చోండి, చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఊర్లో లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఆల్రెడీ మిసెస్ మహేందర్ ఆవిడ చెప్పారు ఊర్లో లేనని, పర్వాలేదు. అదేవిధంగా ఇంకొక లక్ష్మి గారు, ఇంకొక శ్రీపాద లక్ష్మి గారు ఆరోగ్యం బాగాలేదన్నారు. ఊరికే ఫాలో అయ్యి చూస్తే సరిపోతుంది, చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా తప్పక చెయ్యండి. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేసుకున్నాక మళ్ళీ రేపు ఇదే క్లాసు రిపీట్ అవుతుంది 9 సంఖ్యతోటి. రేపు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, డైరెక్ట్గా మనం తరగతిని ప్రారంభించుకుంటాము. ఇక ఈరోజు మొదలెట్టే ముందు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. నీళ్లు తాగేవి ఏమన్నా ఉంటే ఒక్క చుక్క తాగండి, మరి ఎక్కువ తాగకండి, కాస్త నాలుక తడుపుకోండి. చెప్పండి సార్. ముద్రలు చెప్పేటప్పుడు దయచేసి అది ఏ ఫింగర్ అవి కొంచెం చెప్పండి. అలాగే ఇవాళ చెప్తాను, రేపు మళ్ళీ చెప్పాను, సరేనా? ఇవాళది బాగా ఒక్కరో చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ జై శ్రీకృష్ణ సార్. కలర్స్ కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలా సార్? వీలైనంత వరకు గుర్తు పెట్టుకోండి. మనం కలర్స్ జ్ఞాపకం ఉన్నాయా అందరికి? ఎవరైనా చెప్పగలరా? గుర్తున్నాయి సార్, చేసినప్పుడు కలర్స్ రావట్లేదు సార్. రెడ్, ఆరెంజ్, yellow, గ్రీన్, పర్పుల్. ఆగండి, ఇక్కడ తప్పు చెప్తున్నారు మీరు. బ్లూ, పర్పుల్, వైట్. లేదు తప్పు చెప్పారు. ఫస్ట్ రెడ్, ఒక్కడ ఆగండి. ఫస్ట్ రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత హృదయం ఎల్లో, ఇది హృదయం దగ్గర గ్రీన్, ఇది హృదయం దగ్గర గ్రీన్, ఇక్కడ బ్లూ, నీలకంఠము, హృదయం ఏమో గ్రీన్ కలర్, ఇక్కడ ఇండిగో, ఇక్కడ శ్వేత. కరెక్ట్. ఇది కూడా గుర్తుంచుకోండి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. వీలైనంత చేసినప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దానికి ఒక రూపము, ఒక ఇది ఇచ్చినప్పుడే మనకు సాధన ఎక్కువగా కుదురుతుంది. ప్రయత్నం చేద్దాం. అందుకే నేను ఏమంటున్నాను, మంచి రిజల్ట్ పొందాను సార్. నాకు ఎక్స్పీరియన్స్ అయింది, వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాను. నాకు చాలా బాగుంది సార్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అమోఘమైన ఎక్స్పీరియన్స్. కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం నాకు చేంజెస్ కనపడ్డాయి సార్. వండర్ఫుల్. 10 రోజులు చేయండి, మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి.
ఇంకోటి ఏంటంటే మంచిగా వస్తుంది సార్, కాకపోతే కలర్స్ గుర్తు పెట్టుకోవడం ఏం దగ్గరే పర్వాలేదు కొంచెము. ఏం పర్వాలేదు అది కూడా ఎందుకోసం అంటే లాంగ్ రన్ కోసం మనం ఒక 10 రోజులు ఒక 3-4 రోజుల్లో మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకా కాస్త బాగా చేసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? చక్కగా చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. అండ్ నా మాటలు తప్ప వేరే మాటలు వినకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. కేవలం నా మాటలు మాత్రమే వినండి. చెప్పండి. కలర్స్ గుర్తుంటాయి కానీ సార్ దాని మీద ఫోకస్ రావటం లేదు సార్. కలర్ మీద రైట్ ఐ అండర్స్టాండ్ మెల్లగా ప్రయత్నం సార్? చేయండి. ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిన టైంలో చేయకూడదు. ఇవి కరెక్టే. మెడిటేషన్లో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి చేయక్కర్లేదు. అప్పుడు మానసికంగా చేసుకోండి, సరిపోతుంది. ఓకే సార్. అంటే మంత్రం బయటికి ఉచ్చరించకుండా లోపల అనుకుంటూ ముద్రలు పెట్టుకొని మిగిలిన చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా చేయొచ్చు సార్. చేయొచ్చు. మానసిక పూజలకు ఎటువంటి నియమాలు ఉండవు. మనము రేపు ఇవాళ అయిపోయిన తర్వాత రేపు మనకి ఇవాళ టైం సరిపోదు కాబట్టి రేపు మనం ఏం చేస్తామంటే మానసిక పూజ ఎలా చేయాలి అనేది రేపు నేర్చుకుంటాం. రేపు మనకు 10 నుంచి 10:30 వరకు రాత్రి మానసిక పూజ, 10 వరకు మామూలు ఈ ధ్యానమే ఉంటుంది. 10 నుంచి 10:30 వరకు మానసిక పూజ ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. సరేనా? ఓకే సార్. ఓకే. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మొదలెట్టుకుందామా? ఓకే, అందరూ ఈ భైరవ ముద్ర లేదా భైరవి ముద్రలోకి రాగలరు. మీకు నా మాట తప్ప మరేమీ వినిపించటం లేదు. భైరవ ముద్ర లేదా భైరవి ముద్రలో ఉండండి. అందరూ కూడా నిఠారుగా కూర్చోండి. అందరూ కూడా మెడని, వీపు భాగమును నిఠారుగా ఉంచండి. మెడను, వీపు భాగమును ఒకే సరళ రేఖలో ఉండేలాగా, స్ట్రెయిట్ లైన్లో ఉండేలాగా అందరూ కూర్చోగలరు. మనము ఈ యాత్రా టీంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే వెళ్తున్నాము. ఆ పద్ధతి తెలిసినప్పుడు మాత్రమే ఇది సుగమం అవుతుంది. ఇది డైరెక్ట్గా చేయడము అంత మంచిది కాదు. ఎవరైతే యాత్రా టీంకి వచ్చారో వారు అదే పద్ధతిని పాటిస్తూ చేస్తే మరింత సులువైతుంది. ముందుగా మీరు ఏ ప్రాణాయామమైనా చేయొచ్చు. అందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామము, తర్వాత భస్త్రికా ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామము. ఇవి 4 చేసుకున్న తర్వాత అయితే మరింత సుఖంగా ఉంటుంది. ఆసనం వీలైనంత వరకు కదలకుండా చూసుకోండి. స్థిరం, సుఖం, ఆసనం. స్థిరం, సుఖం, ఆసనం. స్థిరంగా ఉండాలి, కదలకుండా. సుఖంగా ఉండాలి, ఏ ఇబ్బంది జరగకూడదు. మీకు ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంటుందో కాళ్ళు ఆ పొజిషన్లో పెట్టుకోండి. పద్మాసనం చాలా మంచిది, అర్ధ పద్మాసనం. ఇవి కాదు అంటే సుఖాసనంలో బాసిం పెట్టు అంటారు కదా, బాసిం పట్టులో కూర్చున్నా సరిపోతుంది. లేదంటే కాళ్ళు కిందికి పెట్టుకుని కుర్చీలో గాలిలో వేలాడకుండా ఏదో ఒక సపోర్ట్ ఇవ్వండి కాళ్ళకు. అలా గాలిలో ఉంచకండి కాళ్ళని. ఏదో ఒక సపోర్ట్ కింద ఒక స్టూల్ వేసుకోవడం లాంటిది చేయండి. మీరు కూర్చునే ప్రదేశంలో దర్భాసనము, దానిపైన మెత్తటి దుప్పటి, దిండు లాంటి పదార్థము, శుభ్రంగా ఉన్నటువంటివి వేసుకోండి. స్నానం చేశారా లేదా ఒక్కసారి ఆలోచించండి. చేతులన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోండి. ముద్రలు వేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీలో ఆల్రెడీ కొంతమందికి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా కూడా ఆ ఫలితాలు కావాలి అంటే ఎంత శుభ్రంగా ఉంటే అంత ఎక్కువ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది అన్న విషయాన్ని, సత్యాన్ని గుర్తించండి. ముందుగా మనము ప్రాణాయామము చేద్దాం. అందరూ కూడా ఉంగరపు వేలుని ఎడమ ముక్కు మీద, బొటన వేలుని కుడి ముక్కు మీద పెట్టుకుని చూపుడు వేలు మధ్య వేలుని భృకుటి పైన పెట్టండి. ఉంగరపు వేలు మధ్యలో ఎవరు ప్రశ్నలు అడగకూడదు. ఉంగరపు వేలుని ఎడమ ముక్కు మీద, బొటన వేలుని కుడి ముక్కు మీద, చూపుడు వేలు మధ్య వేలుని భృకుటి మీద పెట్టుకోగలరు. ఇప్పుడు ఉంగరపు వేలుని తీసి దీర్ఘ శ్వాస తీసుకుంటాం.
భృకుటి దగ్గర ఆపుతాం. ఇప్పుడు కుడి ముక్కుని తెరిచి బొటనవేలుని తెరిచి ఆ శ్వాసను అక్కడ వదిలేస్తాం. శ్వాసను వదిలేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూసి పెట్టుకుంటాం. 2 ముక్కులు మూస్తాం. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కుని తెరిచి కుడి ముక్కులోంచి శ్వాస పీలుస్తాం. అంటే ఎడమ ముక్కు క్లోజ్ అయి ఉంటుంది. భృకుటి దగ్గర కొద్దిసేపు ఆపుకుంటాము. ఒక 5 లెక్క పెట్టి ఆపుకుందాం. తర్వాత మళ్ళీ 5, 6 లెక్క పెట్టుకుంటూ వదిలేద్దాం ఎడమ పక్క నుంచి. ఇలా 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి. ఈరోజు సుమారుగా 1 నుంచి 2 నిమిషాలు, 3 నిమిషాల వరకు చేయవచ్చు. మనం కేవలము నా ఇన్స్ట్రక్షన్స్ చక్కగా ఫాలో అవ్వండి. ప్రాణాయామము చేద్దాం. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకోండి. కుడి ముక్కు మూసి ఉంటుంది. భృకుటి పైన ఉన్న వేళ్ళని కదల్చకండి. గాలిని వదిలేయండి. కుడి ముక్కును మూయండి. ఎడమ ముక్కు, 2 ముక్కులు మూసి ఉన్నాయి. కుడి ముక్కును తెరవండి. గుండెల నిండా గాలి పీల్చుకోండి. భృకుటి దగ్గర ఆపండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. మనసులో 12 లెక్క పెట్టుకుంటూ వదిలేయండి. ఇప్పుడు ఎడమ ముక్కును ముయ్యండి. అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కు తెరిచి ఇలా నేను చెప్పే వరకు కూడా చేయండి. ధ్యాస మొత్తము శ్వాస పైననే ఉంచండి. ఎటు కదలవద్దు. శ్వాస ధ్యాస పైన ఉంచి మరోసారి చేసి ఆపేయండి.
ఎడమ ముక్కులోంచి గాలి వదిలేసిన తర్వాత 2 అరచేతులు తొడల పైన పెట్టుకుని అరచేతులు ఆకాశం వైపు చూసేలాగా కూర్చుని ఒకసారి ప్రకంపనాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ముక్కు దగ్గర, భ్రుకుటి దగ్గర, చేతులలో కదులుతున్నటువంటి నాడులను గుర్తించండి. ఇప్పుడు అందరూ కూడాను చక్రశుద్ధి కోసమై సిద్ధంగా ఉండండి. ముందుగా లమ్మనే బీజాక్షరము పృథ్వీ ముద్ర మీ బొటన వేలిని 2 చేతుల బొటన వేలులను 2 చేతుల ఉంగరపు వేలి యొక్క కొనలకు తగిలించండి. గోర్లు లేకుండా చూసుకోండి. ఇలా వీలైనంత వరకు స్పష్టంగా 2 అంచులు గోర్లు దాదాపుగా తగిలేంత దగ్గరికి తీసుకొచ్చి ఉంచండి. గట్టిగా నొక్కకండి. ప్రకంపనాలు మాత్రం ఖచ్చితంగా తెలియాలి. మిగతా వేళ్ళను స్ట్రైట్గా ఉంచగలరు. మిగతా వాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. ఇది భూమి ముద్ర. ఎరుపు రంగును ఊహిస్తూ లమ్మని అందాము. గాలి పీల్చుకోండి. మీ ముద్రను తొడల మీద కానీ లేదా మూలాధార చక్రమునకు దగ్గరగా కానీ పెట్టుకోవచ్చు. ఎలా ఓపిక ఉంటే అలా. సాధన పెరుగుతూ ఉన్న కొద్దీ మరింత సులువు అవుతుంది. మరొక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకోండి. పృథ్వీ ముద్రలో ఉండండి. మిగిలిన 3 వేళ్ళు చక్కగా స్ట్రెయిట్గా ఉండేలాగా చూసుకోండి. నిఠారుగా స్ట్రెయిట్గా ఉండాలి. దానిని మూలాధార చక్రము ఎర్ర రంగు గణపతిని ఊహిస్తూ గుండెల నిండా గాలి పీల్చుకుని మరొకసారి లమ్మందాం. మరొక్కసారి ఐదు క్షణాలు విశ్రాంతిగా ఉండండి. ప్రకంపనలను గుర్తించండి. ప్రతి బీజాక్షరము పూర్తయిన తర్వాత కొద్దిసేపు అలా ప్రకంపనలను గుర్తిస్తూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నట్టుగా ఊహించుకుందాం. స్వాదిష్టాన చక్రము లింగ భాగములకు, జననేంద్రియ భాగములకు దగ్గరగా ఉంటున్నటువంటిది. ఇది జలముద్ర అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మీ బొటన వేలుని, 2 చేతుల బొటన వేళ్ళని చిటికిన వేలు మొదళ్లకు తగిలించి మిగిలిన 3 వేళ్ళని నిఠారుగా ఉంచాలి. వాటిని వంపకూడదు. అలా నిఠారుగా ఉంచి వాటిని
జననేంద్రియమునకు దగ్గరగా పెట్టుకుంటూ వీలైనంత వరకు, లేదా తొడల పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ చదవవలసినటువంటిది వమ్ అనేటటువంటి బీజాక్షరము. ఊహించుకోవాల్సినటువంటి రంగు సాఫ్రాన్, కాషాయ రంగు. కాషాయ రంగును ఊహించుకుంటూ వమ్ అనేటటువంటిది 3 సార్లు అంటాం, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ. ముద్ర ఇక్కడ జలముద్ర లేదా వరుణ ముద్ర. వరుణ ముద్రలో ఉంటూ మనము వమ్ అనే అక్షరాన్ని పలుకుతాం. ప్రతి బీజాక్షరము పలికే ముందు గుండెల నిండా గాలి పీల్చుకొని ఆ గాలి మొత్తము వదిలే వరకు, అంటే కడుపు మొత్తము ఖాళీ అవ్వాలి, కడుపుని వెనక్కి అనాలి. ఎంత వెనక్కి అనగలిగితే అంతవరకు మనం ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని, బీజాక్షరాన్ని అనగలుగుతాము. ప్రారంభిద్దాం. ఆరెంజ్ సాఫ్రాన్ రంగును ఊహించుకోండి. వమ్ అనేటటువంటి బీజాక్షరం అంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంటూ గాలి వదులుదాం. క్షణాలు ప్రకంపనలను గుర్తించండి. 2 వేళ్ళు తగిలిన చోట కదలికలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. మూలాధారం, స్వాదిష్టానం పూర్తయింది. ఇప్పుడు మణిపూరక చక్రానికి చేరుకుందాం. మణిపూరక చక్రం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అది మనము చక్కగా జరుపుకుందాం. ఉంగరపు వేలుని బొటనవేలు యొక్క అడుగు భాగమునకు తగిలిస్తూ బొటనవేలు ద్వారా ఉంగరపు వేలుని నొక్కితే ఇది అగ్నిముద్ర. 2 చేతులలో అదే విధంగా ఉండాలి. ఉంగరపు వేలు అనగా పృథ్వీని, థంబ్ ఫింగర్ అనగా అగ్నికి కింది భాగంలో తగిలిస్తూ థంబ్ ఫింగర్తో అనగా బొటనవేలుతో ఉంగరపు వేలుని సున్నితంగా నొక్కండి. మిగతా 3 వేళ్ళు నిటారుగా, స్ట్రైట్గా, సీదాగా ఉండాలి. దీనిని నాభి స్థానం దగ్గర పెట్టుకోండి వీలైన వారు. ఇక్కడ పలకవలసినటువంటిది రమ్ అనేటటువంటి పదము. ఇక్కడ ఊహించవలసినటువంటి రంగు పసుపు రంగు, బంగారు రంగు. మళ్ళీ గుండెల నిండా గాలి పీల్చుకోండి. రమ్.
గుర్తించండి. ఎక్కడెక్కడ రక్తం కదులుతోంది, నాడీ వ్యవస్థ కదులుతోంది అనిపిస్తుందో అక్కడక్కడ ధ్యాసని పెట్టండి. నా మాటలు మీ శరీరంలో ఉన్న ప్రకంపనలు తప్ప మరి ఏవి కూడా మీకు వినిపించకూడదు. ఇంట్లో ఏం జరిగినా మీకు సంబంధం లేదు, ఎక్కడ ఏం జరిగినా సంబంధం లేదు. వేరే ఆలోచనలను అసలు దగ్గరికే రానియకండి. ఇప్పుడు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము పూర్తి చేసుకుని హృదయస్థానం అనాహత చక్రానికి ప్రవేశించాం. అనాహత చక్రము వాయుతత్వాన్ని కలిగి ఉన్నటువంటిది, అనగా వాయుముద్ర వేయాలి. బొటన వేలుని, చూపుడు వేలు, ఈ రెండు కూడా గోర్లు ఆల్మోస్ట్ తగిలేంత స్థాయికి తీసుకొచ్చి మిగతా 3 వేళ్ళు కూడా స్ట్రైట్గా సీదా నిఠారుగా ఉంచగలరు. దీన్ని హృదయానికి దగ్గరలో పెట్టుకోవచ్చు. ఒక చెయ్యికి మరొక చెయ్యి తగిలినా తప్పు లేదు. హృదయానికి దగ్గరగా పెట్టుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి బీజాక్షరము యం. హృదయం ఆకుపచ్చ రంగులో ఊహించుకుంటాం. ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంటూ యం అనే బీజాక్షరాన్ని చదువుతాం. ప్రకంపనలను గుర్తించండి. శ్వాసలో మార్పులను గుర్తించండి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత చక్రాలను పూర్తి చేసుకున్న తర్వాత విశుద్ధి చక్రం, గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రం. ఇక్కడ వరకు కూడా మనకు వాయుతత్వం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆకాశతత్వం ప్రారంభమవుతుంది. పంచభూతాలు మన చేతిలోనే ఉన్నాయి, మన శరీరంలోనే ఉన్నాయి. మధ్యవేలు అన్నిటికంటే పెద్దది, ఆకాశంలాగా విశాలమైనటువంటిది. బొటన వేలుని మధ్యవేలుకు తగిలించి మిగతా 3 వేళ్ళు నిటారుగా ఉంచండి. ఇక్కడ తలుచుకోవాల్సినటువంటి బీజాక్షరము హం. ఇక్కడ మీరు ఊహించుకోవాల్సినటువంటి రంగు నీలపు రంగు. నీలపు రంగు హం. గొంతుకు దగ్గరగా పెట్టండి. వీలు కాని వాళ్ళు తొడలపైన పెట్టుకోవచ్చు. ఒక చెయ్యికి మరో చెయ్యి తగిలితే తప్పు లేదు, కానీ వేలు సీదా ఉండేలాగా చూసుకోండి. మిగతా 2 మాత్రం బొటన వేలు, మధ్య వేలు మాత్రం ఒకదానికొకటి తగలాలి. 2 చేతులలోనూ చేయాలి. చేతులను గట్టిగా నొక్కకండి. ఒక వేలుతో మరొక వేలుని సుతారంగా నొక్కండి, ప్రకంపనలు తెలిసేంతగా. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ హమ్ అనే బీజాక్షరాన్ని చదవండి.
గొంతు దగ్గర ప్రకంపనలు, 2 వేళ్ళు తగిలిన చోట ప్రకంపనలు, శ్వాసలోని మార్పులను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 5కి ఉన్నతమైనటువంటి, 5 కంటే ఉన్నతమైనటువంటి, 5 పైన ఉన్నటువంటి ఆత్మతత్వం అనగా ఆజ్ఞాచక్రానికి చేరుకుంటాము. చేతులు బొటన వేలుతో చూపుడు వేలుని తగిలించుకొని చిన్ముద్ర ఆకారంలో దానిని మోకాలు దాటకుండా ఉంచగలరు. ఇక్కడ ఊహించుకోవలసినటువంటి రంగు ఇండిగో రంగు. అనవలసినటువంటి బీజాక్షరము ఓంకారము. ఇండిగో రంగు, ఓంకారము, చిన్ముద్ర. గుండె నిండా గాలి పీల్చుకోండి ఓంకారంతో. నిశ్చితంగా కూర్చోండి. ఇక మిగిలినది పరబ్రహ్మ నేను ఒక్కటే అనే భావన. శరీరంలో వస్తున్న ప్రకంపనలను గుర్తించండి. ఓంకారం ద్వారా గొంతులోను, హృదయం దగ్గర, నాభిస్థానం దగ్గర చక్కటి ప్రకంపనలు వస్తాయి. ఇది కాక చిన్ముద్రలో 2 వేళ్ళు తగిలిన చోట కూడా ప్రకంపనలు వస్తాయి. శ్వాస కూడా చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఈ మార్పులను ప్రతిరోజు గుర్తించండి. ఇప్పుడు సహస్రారం, శ్వేతవర్ణం, సోహం లేదా ఓంకారం. సోహం అందాం మనం. తెలుపు రంగు సోహము. జ్ఞానముద్ర లేదా ఆదిముద్ర. అంటే చక్కగా చేతులని కిందికి చిన్ముద్ర లాగానే పెట్టి కిందికి అనవచ్చు, లేదా 2 పిడికిలను బిగించి ఇలాగ చిన్నపిల్లలు ఏ విధంగానైతే జ్ఞానముద్ర చేస్తారో ఆదిముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర, ఈ 3 ఏదైనా సరే చేసి వీలైనంత వరకు ఆదిముద్ర, జ్ఞానముద్ర అంటే మోకాళ్ళను కూడా దాటించవచ్చు. మీరు చిన్ముద్రనే మోకాలు దాటించవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా బొడ్డు భాగం దగ్గర ఆదిముద్ర అన్ని వేళ్ళు ముడిచేసి ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇప్పుడు ప్రశాంత చిత్తులై సోహమ్మనందాం. తెలుపు రంగును ఊహించుకుందాం. ఈసారి శ్వాస పీలుస్తూ సోహం సోహం అంటూ ఉంటాం. కాబట్టి సో అనే లోపల మొత్తం శ్వాసను వదిలేయకండి. చివరి లోపల హమ్ అని కూడా అనాల్సి వస్తుంది. శ్వేతవర్ణం, తెలుపు రంగు. మరోసారి సహస్రారం పైన దృష్టిని కేంద్రీకరిస్తూ శ్వేతవర్ణంని గుర్తు తెచ్చుకుంటూ సోహం. గుండెల నిండా గాలి పీల్చుకోండి.
గుండెల నిండా గాలి పీల్చుకుంటూ శరీరంలో జరుగుతున్న మార్పులను గుర్తించండి. పరబ్రహ్మ స్వరూపాలం మనమంతా. రెండవది లేదు ఈ ప్రపంచంలో. దానినే గుర్తిస్తూ ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు తర్వాయి భాగమైనటువంటి పంచభూత మెడిటేషన్ 5 నిమిషాల పాటు చేద్దాం. ఈ 5 నిమిషాలలో ఎటువంటి వేరే ఆలోచనలు తెచ్చుకోకండి. కేవలం నా మాటలు, తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి నమశివాయ అనే మాట తప్ప మరి ఏది వినిపించకూడదు, మీకు ఏది తగలకూడదు. అందరూ కూడా భైరవ ముద్ర లేదా భైరవి ముద్రలో సుఖంగా కూర్చోండి. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, వీటిలో కూర్చుని చక్కగా భైరవి ముద్ర అయినా సరే, లేదా 5 వేళ్ళని బంధించడం, బంధం 5 వేళ్ళ బంధం ఏదైతే ఉందో అది పెట్టుకున్నా సరే, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది. భైరవి లాక్. కళ్ళు తెరవకుండా, ఒకవేళ కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉన్నటువంటి దీపాన్ని చూస్తూ, నోట్లో లవంగం వేసుకుంటే లవంగం రుచిని గుర్తిస్తూ, శబ్దము నా ఇన్స్ట్రక్షన్స్ ఓం నమ శివాయ, వాసన పక్కన పెట్టుకున్న దూకండి. ఈ 4 ఖచ్చితంగా పనిచేసి తీరవలసిందే. ఫ్యాన్ లాంటిది వేసుకుంటే స్పర్శ కూడా గుర్తించండి. ఈ విధంగా ప్రతి ఇంద్రియాన్ని బయట ఉన్నటువంటి ఒక వస్తువుకి అటాచ్ చేస్తాము. పంచభూతాల మన శరీరాన్ని, పంచ ఇంద్రియాలను బయట ఉన్నటువంటి 5 ముఖ్యమైన విషయాలు పైన బలవంతంగా కేంద్రీకరిస్తాము. 5 నిమిషాల పాటు కనీసం శ్రద్ధగా కూర్చోండి. వేరే ఆలోచనలు రావద్దు. వాసన పీల్చుకుంటోంది. లయబద్ధమైనటువంటి శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి వాసన మీకు తెలుస్తూ ఉండాలి. ఓం నమ శివాయ వినిపిస్తూ ఉండాలి. కళ్ళు తెరిచి ఉంటే దీపం యొక్క వెలుతురు మీకు కనిపిస్తూ ఉండాలి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎలా కూర్చున్నా ఫ్యాన్ యొక్క గాలి మీ చేతులకు తగులుతూ ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ ఉండండి. లయబద్ధంగా శ్వాసను వదులుతూ ఉండండి. పూరకము, రేచకము, కుంభకము 2 ముక్కుల ద్వారా చేయండి. ప్రాణాయామం లాగా కాదు ఇది. వీలైన వారు మనస్సుని భృకుటి పైన, అనగా ఆజ్ఞాచక్రం ఉన్న దగ్గర కేంద్రీకరించగలరు. అవి అమృత ధారలు మీకు కురిపిస్తాయి. శరీరం అంతా అమృతం మీకు తెలుస్తూ ఉంటుంది.
మనం ఆ భగవంతుడు స్వరూపులం. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటిది ఆ భగవంతుడి చైతన్యమే. నమశివాయను వింటున్న చెవులు పరబ్రహ్మతత్వమే. దీపాన్ని చూస్తున్నటువంటి నా కన్నులు పరబ్రహ్మతత్వమే. ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పరబ్రహ్మతత్వమే. చల్లటి గాలి నాకు ఎలా తగులుతోంది? ఇది పరబ్రహ్మతత్వమే. నోటిలో ఉన్నటువంటి రుచి నాకు ఎలా తెలుస్తుంది? అది పరబ్రహ్మతత్వమే. పరబ్రహ్మతత్వమే. ఇది పరబ్రహ్మతత్వమే. ఇది పరబ్రహ్మతత్వమే. ఓం నమః శివాయ. 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 అందరూ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
శివాయ. ఓం నమః 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 శివాయ. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఇప్పుడు క్లుప్తంగా తిరుపతి యాత్రని ప్రయత్నం చేద్దాం. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అలిపిరి వైపుకి బయలుదేరాం. అలిపిరిలో గరుడ కనిపించాడు. ఆయనకు నమస్సులు అర్పిస్తూ ముందుకు వెళ్ళి సెక్యూరిటీ పూర్తి చేసుకుని కొండపైకి వెళ్తున్నాం. అందమైనటువంటి కొండ, 7 కొండలు దాటుతూ అలా ముందుకు వెళ్తున్నాం. చల్లగాలి తగులుతోంది. మేఘాలు కొండలని తగులుతున్నాయా అనిపిస్తుంది. పైనుంచి కిందికి చూస్తే అందమైనటువంటి లోయలు, పచ్చటి చెట్లు, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. మధ్య మధ్యలో రోడ్డు మీద కనిపించేటటువంటి అనేక వింత పక్షులు, జంతువులు, మధ్య లోపల నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసము, కార్లలో వెళ్ళే వాళ్ళ కోసము ఉన్నటువంటి నీరు, కార్లలో పోసుకునే రేడియేటర్ నీరు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన చెక్కినటువంటి కొండలు, మరొక పక్కన అద్భుతమైనటువంటి దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి లోయలు. మలుపులు వస్తున్నాయి. ఒక మలుపు దాటాం, మరొక మలుపు, మరొక మలుపు, మలుపుల మీద మలుపులు. ఒక పక్కన అందమైనటువంటి లోయలను చూస్తున్నాము, మరో పక్కన చక్కగా చెక్కినటువంటి కొండలను చూస్తున్నాము. దూరంగా కనిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ఒక కొండ.
దానికి అనేక మంది దండం పెట్టుకుంటున్నారు. అది దాటి ముందుకు వెళ్ళాం. అలా ముందుకు వెళ్తున్నాం. చివరికి అనేక రకాల పువ్వులతో, అనేక రకాల సుగంధాలు వెదజల్లుతున్నటువంటి ఆ దారి దాటుతూ అక్కడ మనకు జింకలు కనిపిస్తూ ఉన్నాయి. అది దాటి వెళ్ళేసరికి పెద్ద ఆంజనేయ స్వామి నడకదారి, గోవింద గోవింద అనేటటువంటి భక్తుల ఘోష వినిపిస్తోంది చెవులకు. ఈ అందమైన దారిలో దాటుకుంటూ మెల్లగా పైకి వచ్చాము. అయిపోయినప్పుడే తిరుపతి క్వార్టర్స్ అన్నీ కనిపించడము, ప్రాంగణంలో జయ విజయులు పెద్దగా మనకు ఎదురొచ్చారు. ఇంకొద్దిగా ముందుకెళ్ళేసరికి అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి భగవద్గీత ఉన్న విగ్రహం కనిపించింది. దానికి దండం పెట్టుకున్నాం. మళ్ళీ అందరం ముందుకు నడుస్తూ అలా నడిచి వైకుంఠానికి చేరుకున్నాం. వైకుంఠంలో మనకు డైరెక్ట్ ప్రవేశం లభించింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మెల్లమెల్లగా డబ్బాలలోకి పెట్టారు. ఆ కంపార్ట్మెంట్స్ లోపల జనాలు లేరు, తలుపులన్నీ తీసే ఉన్నాయి. అలా నడుచుకుంటూ ఎడం పక్కకు చూసినట్లయితే ఒక పార్కు, అందమైనటువంటి ఒక పార్కు. ఆ పార్కును చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. అలా ముందుకు వెళ్తూ చివరికి ఒక బ్రిడ్జ్ లాంటి దాని మీదకి ఎక్కాము. అక్కడి నుంచి బంగారు గోపురం కనిపిస్తోంది. ఆ బంగారు గోపురానికి దండం పెట్టుకుని మెల్లగా మెట్లు దిగాము. అక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ లాంటిది ఉంది. అందులో కూడా నీళ్లు తాగి మళ్ళీ అందులోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. క్యూ లైన్లో ఎవ్వరూ లేరు. క్యూ లైన్లో అంతా ఖాళీ. కుడి పక్కన చూసినట్లయితే మనకు కనిపిస్తోంది హతీరామ్ బాబాజీ పాచికలాడినటువంటి ప్రాంతం. మళ్ళీ అక్కడ ఇంకాస్త ముందుకెళ్ళేసరికి పూర్తిగా మాడవీధులు కనిపిస్తున్నాయి. ఇక ఆలయంలోకి ప్రవేశించాం. కాళ్ళు తడి నీళ్లకు కాళ్ళు శుభ్రపడుతున్నాయి. చల్లగా ఉన్న నీళ్లు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. పర్వాలేదులే, దేవుడి దగ్గరికి వెళ్తూ తప్పు చేయలేదు, అట్లీస్ట్ కాళ్ళు కడుక్కునే వెళ్ళామనే భావనతో లోపలికి బయలుదేరాం. దూరంగా కనిపిస్తోంది వెండి వాకిలి. ఆ వెండి వాకిలి ముందే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నాం. చుట్టూరా చూసాం, అంతా కూడా రాతి కట్టడాలు. అలా నడుచుకుంటూ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని వెండి వాకిలిని దాటాము. మెల్లగా బంగారు వాకిలి లోపలికి ప్రవేశించాము. ఎవరూ లేరు లైన్ లోపల. మూడు లైన్లు ఉండాలి. అలా ముందుకెళ్ళాను. ఇంకా ముందుకి అలా నా కుడి పక్కన గరుడ స్వామి కనిపించారు. ఆయనకు దండం పెట్టుకున్నాను. పైన ఒక పెద్ద అద్దంలోంచి వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రయత్నం చేశాను. చివరికి లైన్ లోపల ఎత్తుగా ఏటవాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అలా దిగుతూ కిందికి వెళ్తూ ఉన్నాను. లైన్లో ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉన్నాడు. ఇటువైపు జయ విజయులు, వారిని దాటి అలా కిందికి వెళ్తూ ఉన్నాను. భగవంతుడు పూర్తిగా దీపాల వెలుతురులో కనిపిస్తూ ఉన్నాడు. పెద్ద నామము, వజ్ర కిరీటము, వనమాలి, వకులమాలిక, అభయహస్తము, శంఖచక్ర గదా పద్మాలు, దీపం వెలుతురు మాత్రమే. ఒక్కొక్క ద్వారము దాటాను. వెంకటేశ్వర స్వామి దగ్గర దాకా చేరుకున్నాను. నల్లటి విగ్రహము, విశాల నేత్రాలు. అంత దగ్గర నుంచి చూస్తున్నాను కదా, నాకంటే చాలా పెద్దది విగ్రహం. అలా చూస్తున్నాను విగ్రహాన్ని. తనివి తీరా చూస్తున్నాను, తన్మయత్వంతో చూస్తున్నాను. విగ్రహం కనిపిస్తోంది. భగవంతుడి చేతిలోంచి ఒక లడ్డు నా చేతిలోకి జారి పడింది. ఆయన పాదాల దగ్గర కూర్చున్న నేను ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించాను.
భగవంతుడికి సకల పూజలు అర్పించుకున్నాను. నా చేతిలో ఉన్నటువంటి పుష్పాలు, ఫలాలు అన్నీ ఆయన పాదాల మీద అలా సమర్పించుకొని భగవంతుడిని చూసి ఆ దీపాల కాంతిలో మరింత దేదీప్యమానంగా కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడికి నమస్సులు అర్పిస్తూ ఎంతసేపు కూర్చున్నానో కూడా తెలియదు. అలా భగవంతుడిని చూస్తూ వీపు ఆయనకు చూపించకుండా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెనక్కి వేస్తూ వెనక్కి వేస్తూ మరింత వెనకకి ఓం నమో నారాయణాయ ఆయనకు దండం పెట్టుకుంటూ వెనక్కి వస్తున్నాను. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. అలా జయ విజయుల దగ్గర నుంచి బయటికి వచ్చాను. బయటికి వచ్చి తీర్థం తీసుకున్నాను. అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేనుడు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు వీరందరికీ దండం పెట్టుకున్నాను. ఆ రాతి కట్టడాలలోంచి అలా బయటికి వస్తూ విమాన వెంకటేశ్వర స్వామిని చూసి ఆయనకు దండం పెట్టుకున్నాను. ముందుకు వచ్చి యోగ నరసింహస్వామి, యోగం చేస్తున్నటువంటి నరసింహస్వామికి మనస్సు నిండా దండం పెట్టుకుని నమస్సులు అర్పిస్తూ హుండీ దగ్గరికి వచ్చాను. వడ్డీ కాసులని అపరాధ రుసుములను చెల్లించి మెల్లగా వెండి వాకిలి దగ్గరికి చేరుకున్నాను. ఎవరూ లేరు లైన్ లోపల. అక్కడి నుంచి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్లో నిలబడ్డాను. లడ్డు నా చేతికి అందింది. నాకెంతో ఇష్టమైనటువంటి లడ్డు. చక్కగా అక్కడ నేల మీద కూర్చున్నాను. లడ్డూని ఆరగిస్తున్నాను. ఆరగించినటువంటి లడ్డూని ఎంతగానో ఆస్వాదించాను. భగవంతుడు ప్రసాదమై 2 లడ్డూలు దొరికాయి నాకు. ఒకటి భగవంతుడు స్వతహాగా తన చేతుల ద్వారా ఇచ్చినటువంటిది, మరొకటి పూజారి తను ఇచ్చినటువంటిది. ఆ 2 లడ్డూలు ఆరగించిన తర్వాత చేతులు కడుక్కొని అక్కడే నీళ్లు తాగి మెల్లగా బయటికి వస్తున్నాను. కనిపిస్తోంది నాకు ధ్వజస్తంభం, కనిపిస్తోంది నాకు వెండి వాకిలి. నా ఎడమ పక్కన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన భార్యలు. అక్కడి నుంచి ఆ రాతి కట్టడం నుంచి మెల్లగా మెల్లగా వదలలేక బయటికి వచ్చేసాం. కనిపిస్తుంది దూరంగా వరాహస్వామి ఆలయం, కొలను. ఎదురుగా కనిపిస్తోంది బేడి ఆంజనేయ స్వామి ఆలయము, దానికి ఎక్కవలసినటువంటి మెట్లు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపే రాగలహరి. ఎదురుగా చూసినట్లయితే చక్కటి సైన్ బోర్డులు. ఇలా గుండ్రగా తిరిగి చూస్తున్నాను. గుండ్రగా తిరిగి అంతా చూస్తున్నాను. ఆలయం యొక్క గోపురానికి మరొకసారి దండం పెట్టుకున్నాను. అక్కడే మెట్ల మీద కూర్చున్నాను. ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. ఆయన విగ్రహమే మాటి మాటికి కళ్ళ ముందు మెదులుతూ ఉంది.
రూపాన్ని, కళ్ళతో చూసిన రూపాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ భగవంతుడికి అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చినటువంటి మానవ జన్మ అత్యంత గొప్పదైనటువంటిది, సాధకులకు ఎంతో విలువైనటువంటిది. ఈ జన్మను తప్పక సాధకం చేసుకుంటాను ఓ భగవంతుడా. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసితి సూత్రధారి. విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. రెండు అరిచేతులను ఒకదానికి ఒకటి రాపిడి చేసుకుని వేడి ఉత్పన్నమైన తర్వాత మెల్లగా కళ్ళపైన, కరురెప్పలపైన, నుదుటికి, చెంపలకు, ముక్కు భాగానికి, మెడకు, శరీరమంతా ఆ స్పర్శని ఇస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. నిదానంగా కళ్ళు తెరవండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. ఒక్క నిమిషం లైట్ వేస్తాను, ఒక్క నిమిషం. ఉన్నారా అందరూ? నిద్రపోయారా? ఒక్కళ్ళు కూడా గిఫ్ట్. జై శ్రీకృష్ణ. రికార్డ్ అవ్వలేదు, తిరుపతి రికార్డ్ అవ్వలేదు సార్. రికార్డ్ అయింది. నేను వేరే 2-3 రికార్డింగ్స్లో చేశాను. సో అది పంపిస్తాను. ఇందులోపల మనకు ప్రాబ్లం అయిందని నేను దాన్ని ఇంకొక దాంట్లో రికార్డింగ్ చేస్తున్నాను. అమ్మయ్యా, శ్రీకృష్ణ సార్. కొద్దిగా అయినా కుదిరిందా? బాగా కుదిరింది సార్. చాలా బాగుంది సార్. ఇవాళ ఎలా అయినా మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ రుచి చూపిద్దామని మళ్ళీ ఫాస్ట్గా చేయడం జరిగింది. రేపు సుమారుగా 1.5 నుంచి 2 గంటల పాటు ఉంటుంది. రేపు ఏం చేద్దామంటే మనము గూగుల్ మీట్లో పెట్టుకుందాం. ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండా గూగుల్ మీట్లో పెట్టుకుందాం. మధ్యలో సుధామోహన్ గారికి, చక్రాలక్ష్మికి, ఇంకెవరో మధ్యలో మిస్ అయ్యారు. ఇంకెవరండి ఇప్పుడు కాల్లో మిస్ అయింది? ఎవరు ఇప్పుడు? ఎవరో ఇప్పుడు కళ్యాణి కాల్లో లేదా? కళ్యాణి లేదా కాల్ లోపల? ఎవరు కాదు, నేను అనేది ఇప్పుడు కాల్లో ఎవరు లేరు. కళ్యాణి గారు మ్యూట్ లో ఉన్నారు. నేనున్నాను సార్, కానీ చాలా మిస్ అయ్యాను. కరెక్టే. ఇప్పుడు కాల్లో లేనిది ఎవరు? చక్ర దగ్గర నుంచి మిస్ అయ్యి. సరే, అది మీకు వస్తుంది, అది రికార్డింగ్ వస్తుంది, అది బెంగలేదు. తిరుపతిలోనే వచ్చాను సార్. ఇప్పుడు కాల్ అది పర్వాలేదు, మనం రికార్డింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఇది అయిన తర్వాత. ఇప్పుడు కాల్లో ఎవరు మిస్ అయ్యారు? మిసెస్ మహేందర్ మిస్ అయ్యారు. ఆవిడ చెప్పి ఇంకెవరు మిస్ అయ్యారు? కానీ అలా కంటిన్యూ చేసేస్తుంది సార్. ఎవరు? నాకు కూడా మిస్ అయింది సార్. కాదు, ఇప్పుడు లైన్ లో ఇప్పుడు ఎవరు లేరు అంటున్నాను. 22 మంది. ఇప్పుడు 22 మంది. శ్రీపాదలక్ష్మి గారు లేరు. ఆవిడకి జ్వరం వచ్చిందండి. ఆవిడకి జ్వరం వచ్చింది. కొంచెం సేపు చేసి దగ్గు వచ్చేసి పర్లేదు. ఇప్పుడు లైన్ లో ఎవరు లేరు అంటున్నాను. ఇప్పుడు కాల్లో 22 మంది ఉన్నారు కదా. ఇంకొక 2 లేరు. ఎవరు? ఒకరు తెలుసు, మిసెస్ మహేంద్ర, శ్రీపాదలక్ష్మి. ఇంకొకరు ఎవరు? మాధవి సార్. మాధురు ఉన్నారు. భాగ్యలక్ష్మి, పద్మ మిస్ అయ్యారు. పద్మ కూడా ఉన్నారు. ఇంకెవరు మిస్ అయ్యారు? పుష్పావతి గారండి. పుష్పావతి గారు మిస్ అయ్యారు. కరెక్ట్, పుష్పావతి గారు మిస్ అయ్యారు. సరే, ఆవిడకి రికార్డింగ్ పంపిద్దాము. సో అది సంగతి. రికార్డింగ్ ఎలాగో వస్తుంది, రికార్డు వస్తుంది కాబట్టి కంగారు లేదు. ఎట్లా ఉండే ఇవాళ? బాగానే కుదిరిందా?
ఇవాళ మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోయాయా? ఫస్ట్ 1 వీక్ అయిపోయింది కదా, 10 డేస్ అయిపోయింది మనము యాత్ర నుంచి వచ్చి. ఇవాళ ఏ ముద్రలు ఎప్పుడు వేయాలి ఇవన్నీ కూడా క్లియర్ అయినట్టేనా అందరికీ? ఏ ముద్రలు ఎక్కడ వేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న వాటి యొక్క పునశ్చరణ చేసుకున్నాము. రేపు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువగా మనము ధ్యానం మీదనే ఫోకస్ చేస్తాము. ఓకేనా? రేపు కూడా ఈ తిరుపతి ధ్యానం ఏదైతే ఉంటుందో అది మటుకు మనకు రెగ్యులర్గానే ఉంటుంది, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేనేమంటానంటే మనసును పూర్తిగా ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద దీని మీద వదిలేసేయండి. మీకు వేరే ఆలోచనలు వచ్చినా పట్టించుకోకండి. ఇంకా వేరే ఆలోచనలు వేరే విషయాలు పట్టించుకోకుండా వీటిలోనే మన మనస్సు అంతా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సులువైతుంది, లేకపోతే మళ్ళీ మనం ముందుకు వెళ్ళడం అనేటటువంటిది కష్టం. సో మళ్ళీ ఎవరు గ్రూప్ అట్లాగా, సో అది ఆలోచించండి ఒకసారి అందరూ. ఇంకా ఇవాళ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సార్ లాస్ట్ లో నేను చైర్ లో కూర్చున్నాను, కానీ కాళ్ళు చాలా బాగా పెయిన్ వచ్చింది సార్. లాస్ట్ లో చాలా బరువైపోయి ఇంకా మీరు ఇంకా అయిపోతుందని నేనే ముందు బయటకు వచ్చేసాను. కాళ్ళు బాగా నొప్పి వచ్చేసినాయి. అందుకే మీరు సోఫాలో కూర్చోగలరా సార్? కాళ్ళు కింద మీ ఇంట్లో సోఫా ఉందా? మెత్తటి సోఫా? సోఫా లేదు సార్, సోఫా లేదు. ఓకే, పోనీ మెత్తటి దిండు ఏదన్నా ఉతికినది ఉంటే అది వేసుకోండి పోనీ, అప్పుడు మీకు నొప్పి రాదు. వీలైనంత వరకు నొప్పి రానివే, సుఖంగా ఉండాలి ఆసనం. కాళ్ళు సార్ మోకాళ్ళ కింద. నో సార్, నేను చైర్ లో కూర్చున్నా, నేను కాళ్ళు కిందకి వేసి చైర్ లో కూర్చున్నా, కానీ కాళ్ళు బాగా లాస్ట్ లో ఇంకా ఉండలేకపోయాను. చాలా బరువు అయిపోయింది బాగా. అదే నాకు ఇంకా మీరు చెప్పకుండానే ఇంకా ముందే బయటకు వచ్చేసాను. ఓకే ఓకే, మీరు ఏం చేస్తారంటే కాళ్ళని వీలైతే మీరు కాళ్ళని ఏం చేస్తారంటే దీంట్లో ఇది చేయండి, ఏమంటారు, ఒక స్టూల్ పెట్టుకొని ఎత్తుగా ఉండేలాగా పెట్టుకోండి. ఎత్తుగా, అది బెటర్. మీకు ఎత్తుగా ఉండేలాగా పెట్టుకుంటే అప్పుడు మీకు మోకాళ్ళ బరువు తగ్గిపోతుంది. వీలైనంత ఎత్తుది ఒక పెద్ద స్టూలే పెట్టుకొని ఇలా జాచుకోండి. ఇలా 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 పెట్టుకునే బదులుగా కాళ్ళని ఇలాగా, అర్థమైందా? గాలిలో ఉండకుండా కొద్దిగా ఎత్తుగా ఉండేలాగా మెత్తటిది కాళ్ళ కింద ఉండేలాగా పెట్టుకుని ఉంచారనుకోండి, అప్పుడు మీకు బరువు అనిపించే అవకాశం తక్కువ. బట్ చూడండి, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు నేను గాలిలో కూడా లేదు, ఫ్లోర్ కి టచ్ అవుతుంది సార్. ఫ్లోర్ కింద టవల్ వేసుకుని అప్పుడు సుధామోహన్ గారు కూర్చున్నాం కదా, అలా వేసుకున్నాను, కానీ చాలా బరువు, కొంతసేపు చాలా బరువు. అవునా? ఓకే ఓకే ఓకే, ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. సార్ ఏమంటున్నారంటే మీరు స్టూలు కొంచెం పెట్టుకొని కొంచెం ఏటవాళ్ళలాగా కూర్చుంటే అప్పుడు ఏం కాదు, కొంత తగ్గచ్చు వెయిట్. స్టూల్ కాకుండా చిన్న స్టూల్ పెట్టుకోండి. లేదా ఏం చేస్తారంటే ఒక్కొక్క కాలు పొడి తీసి పెట్టుకోగలరా? బాసంపెట్లో సగం సుఖాసనంలో కూర్చోగలరా? సగం సుఖాసనం అంటే ఒక కాలుని పైకి పెట్టుకోవడం, చైర్లోనే ఒక కాలు పైకి పెట్టుకోగలరా? ఒక కాలు పైకి పెట్టుకోగలరా? అలా పెట్టుకోండి వీలైనంత. అలవాటు అయ్యే వరకు అలా ప్రయత్నం చేయండి. అలవాటు అయిన తర్వాత ఇక మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అలవాటు అయ్యే వరకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలవాటు అయ్యే వరకే. అలవాటైన తర్వాత ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సరేనా? ఆసనంలో కదలకుండా కూర్చోగలిగే కెపాసిటీ రావాలంటే మార్నింగ్ పూట బటర్ఫ్లై ఆసనం అది బాగా యూజ్ అవుతుంది సార్. అది చేసుకోవచ్చు కదా అలవాటు ప్రకారం. బటర్ఫ్లై ఆసనము మాకు యాక్చువల్గా ఆర్ఎస్ఎస్లో అయితే కాళ్ళని ఇలా కొట్టనియ్యారు. యాక్చువల్గా కొడితే మోకాళ్ళు పోతాయి అని చెప్పేసి చెప్తారు. అది మాకు ఎలా చెయ్యరు, చాలామంది చేస్తారు. అది ఎంత పాపులర్ ఆసనం అంటే అంత పాపులరు. కానీ మరి ఆర్ఎస్ఎస్లో మాత్రం చచ్చినా చేయకూడదు అది అని చెప్తారు. 2 కాళ్ళు తగిలించి కూర్చోమంటారు. కానీ ఏదేమైనా అది ఇక పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ముందు కాళ్ళు నొప్పేసినప్పుడు కదలకుండా కూర్చోవడము అనేది మెల్లమెల్లగా అలవాటు చేసుకోవడమే, అంతే కదా. దానికి ఏముంది, ఒకసారి 10 నిమిషాలు కూర్చుంటాము. ఇప్పుడు 3 సార్లు చేస్తున్నాం కదా, ఒక దాంతో ఆపేసేయండి, చక్ర క్లీనింగ్తో ఆపేయండి. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత అలా చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కొంత అంటే సమయం తగ్గిస్తూ ముందు తక్కువతో ప్రారంభం చేస్తూ ఎక్కువతో చేసుకోండి. మెయిన్ సోఫాలో బాసం పెట్టుకుని కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సోఫా లోపల బాసం పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సోఫా లోపల మెత్తగా ఉండి నేను రోజు కూర్చుంటాను కదా, ఆ సోఫాలో 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చున్నా మీకు ఏం కాదు. తలకాయ కూడా ఇలా ఆంచుకోవచ్చు,
వీలైనంత వరకు ఒక మెత్తటిది ఒకటి రీక్లైనర్ కానీ సోఫా కానీ అలాంటివి అయితే మీకు చాలా మెత్తగా ఉండి శరీరానికి ఏ విధమైన డిస్కంఫర్ట్ ఉండదు ప్రారంభ దశలో. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ సార్, మీరు ఇందాక కాలు పైన అన్నారు సార్, అది ఒకవేళ అలా పెట్టుకోవచ్చు అని అంటున్నారా సార్? మీరు అన్నది ఏంటి సునంద గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక మాధురి గారు కాలు పట్టేసింది అన్నారు కదండి, అది పంచభూత తర్వాత ఆ టైప్ లో లాగా పెట్టుకోవచ్చు అని అంటున్నారా? ఎప్పుడు కాలు నొప్పి పెడితే అప్పుడు, ఎందుకంటే ఇది మనం అన్ని కలిపి ఒక్కసారి చేసాము. నేనేమంటాను, రోజుకు 20 నిమిషాలు చేయండి మెడిటేషను. 20 నిమిషాల్లో కదలకుండా కూర్చోండి. మళ్ళీ ఒక గంట అయ్యాక వచ్చి మళ్ళీ 20 నిమిషాలు. ఒకేసారిగా చేయగలిగే వాళ్ళు ఒకేసారిగా చెయ్యండి, లేకపోతే 20 నిమిషాలు చేయండి. ఆ 20 నిమిషాల్లో కూడా ప్రాబ్లం అనిపిస్తే ఒక కాలు పైకి పెట్టుకోండి. ఏ మెడిటేషన్ చేసినా సరే పైకి పెట్టుకోండి, సరేనా? ఎందుకంటే ఆ నొప్పి పెడితే నొప్పి మీదకి ధ్యాస వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ధ్యాస వెళ్ళాల్సింది నొప్పి మీదకి కాదు. మనకు ప్రశ్న ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే పొట్టది కాదు, పెళ్ళిది. సో కాబట్టి అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే అనవసరమైన విషయాలు అడగడం లోపల శ్రీనివాస్ స్టూడెంట్స్ని మించి ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో, ఈ ప్రపంచంలో. ఓకే, కాబట్టి ఎక్కువ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏమి కంగారు పడద్దు, ధ్యానం కుదిరేలాగా చేసుకోండి. ఇక్కడ మనకు పెళ్లి ముఖ్యం, పొట్ట కాదు. ఓకేనా? పెళ్ళైన తర్వాత వీళ్ళందరికీ 6 ప్యాక్ ఒకటే చేస్తారు. అర్థమైంది సార్. అందుకే నాకు రోజు చేసిన ప్రాబ్లం రాలే. ఈ రోజు అన్ని కలిసి చేసేసిన వలన రోజు అనిపించలేదు, విడిగా చేస్తున్నప్పుడు అర్థమైంది సార్. కానీ ఏదేమైనా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రీక్లైనర్స్ దొరుకుతాయి కదా, రీక్లైనర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రీక్లైనర్లో మీరు నిటారుగా కూర్చోవడానికి మీకు సెట్టింగ్ ఉంటుంది. తర్వాత మెత్తగా అన్ని వైపుల నుంచి మెత్తగా ఉంటుంది. మీకు అందులోపల జస్ట్ ఒక దర్భాసనం వేసుకుంటే చాలు, ఎంత అద్భుతంగా దర్భాసనం వేసుకొని చక్కగా సుఖాసనంలో కూర్చోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మంచిగా 2 కాళ్ళు ఇలా బాసం పెట్టుకుని కూర్చోండి. పద్మాసనం వేయగలిగే వాళ్ళు, అర్ధ పద్మాసనం వేసే వాళ్ళు బెస్ట్. అది అర్ధ పద్మాసనం, నేను ఎప్పుడు అర్ధ పద్మాసనం వేస్తాను, నాకు చాలా కంఫర్టబుల్. మీరు అక్కడ కూడా నేను మెడిటేషన్ ప్రదర్శన చేసిన రోజులు కూడా మీకు చూపించాను కదా, అర్ధ పద్మాసనం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాలు ఈ మడమ భాగం ఇదేది, ఇలాంటి భాగం ఏదైతే ఉంటుందో కాలుకి, దాన్ని ఏమంటారు, మడమ అని అంటారా, అది బాగా నొప్పి పెడుతుంది. అది నొప్పి పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండేలాగా చెప్పండి నాగలక్ష్మి గారు. చీలమండి అంటారండి, చీలమండల అది నేలకి తగిలిందంటే నొప్పి పెడుతుంది. అది నొప్పి పెట్టకుండా కాస్త ఇలా 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 పైకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా వీలైనంత వరకు. తర్వాత కాలు మార్చండి. ఏమైంది, ఒక ధ్యానంలోంచి మరో ధ్యానంకి వెళ్తున్నప్పుడు తప్పదు, ఇంకా మరి అప్పుడు ఒక కాలు మార్చుకోవచ్చు. లేదు 20 నిమిషాలు ఇది 20 నిమిషాలు అది. పంచభూత మెడిటేషన్ ఎక్కువసేపు చేయండి. చక్ర క్లీనింగ్ సరే మీకు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, కానీ పంచభూత మెడిటేషనే మీకు మనస్సును నిలిపేది అని గుర్తుంచుకోండి. పంచభూత మెడిటేషన్ లోపల మనం దాదాపుగా 5 కంట్రోల్ చేస్తున్నాం. నేనైతే అసలు అది ఎంత ఇష్టపడతానో మీకు తెలియదు. అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తించాలి అంటే 5 మీద మనం ఫోకస్ చేయడం. అందుకే మనం అక్కడ ఎంత బాగా చూపించాం, ఒక వాసన, ఒక ఇది అంటే వీలైనంత వరకు వాసన పడకపోతే దూరంగా పెట్టుకోండి. అంతేగాని అక్కడ దగ్గారంటే మీరే డిస్టర్బ్ అవుతారు. లక్కీగా వేరే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మీరే డిస్టర్బ్ అవుతారు. సో వీలైనంత వరకు వాసన మీకు నచ్చే వాసనను పెట్టుకోండి. లేదంటే ఒక పని చేయండి, ఏదో రూమ్ లోపల సెంటు చల్లుకోండి అది, లేదా ధూపం వేసేసి ఉంచండి కొద్దిసేపు రూము. పొగంతా పోయిన తర్వాత అప్పుడు మీరు వచ్చి కూర్చోండి. మనం అది కూడా చేసాం అక్కడ, అది కూడా చేసాం. హారతి కూడా వెలిగించాం, కానీ అంత ఎక్కువ రాలేదు వాసన. ముందు హారతినే వెలిగించాం. ఎలక్ట్రిక్ వస్తాయి సార్, చిన్న మాట, ఎలక్ట్రిక్ రౌండ్ వస్తాయి లైట్ టైప్ లోని, పైన చిన్న హోల్డర్ ఉంటది అనమాట. మన బల్బ్ హోల్డర్ ఎలా పెట్టి దాని మీద ప్లేట్ ఉంటుంది, అందులో చిన్నది కర్పూరం పెట్టుకున్నా, లవంగా పెట్టుకున్నా, మంచి ఆన్ చేస్తే చాలా మంచి పెట్టండి. అది గ్రూప్ లో పెట్టండి, అందరూ కొనుక్కుంటారు. గ్రూప్ లో పెట్టండి, అది అందరూ కొనుక్కుంటారు. సరేనా? ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? నా ప్రశ్నలన్నీ రికార్డింగ్ విన్నాక తీరుతాయి సార్, ఎందుకంటే నేను మిస్ అయ్యాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రికార్డింగ్ విన్నాక రేపు మనం ఫస్ట్ 10 నిమిషాలు ప్రశ్నోత్తరాలకు కేటాయించుకుందాం. మహాలక్ష్మి గారు అడగండి. సార్, మన ప్రమేయం లేకుండా మన బాడీ షేక్ అవుతుంటే పర్వాలేదు సార్? అది కొంత ప్రారంభ దశలో అవుతుంది. షేక్ అవడానికి మల్టిపుల్ రీజన్స్. ఒకటేమో చాలా బాగా కుదిరి, ఒకటేమో కుదరగా నిద్ర వచ్చేసి, 2 కారణాలు కూడా అవ్వచ్చు.
సో కాబట్టి ప్రారంభ దశలో వస్తున్నటువంటి చిన్న చిన్న ఇన్కన్వీనియన్సెస్ పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రారంభ దశలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. ఇవన్నీ కూడా వెరీ నార్మల్, జస్ట్ నార్మల్. తర్వాత ఈ వెన్నుపూస ఉంటుంది కదా సార్, ఈ వెన్నుపూస అక్కడ చూడండి, మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేటప్పుడు ఎలా వస్తుందో అలా వచ్చేది సార్. మంచి అనుభవమే అది, మంచి అనుభవమే అది అలాంటి అనుభవాలు రావచ్చు. తెలుస్తుంది అంటే కొంత మనకు తెలుస్తూ ఉంటుంది, కొంత మనకు తెలుస్తుంది. ప్రాబ్లం కావాలనుకున్నాం. ఓకే, అక్కడ కరెక్ట్గా వెన్నుపూస వరకు కాదు సార్, ఆ వెన్నుపూస కింద నుండి అలా నడుము పైన అక్కడ ఒక్కలాంటి ఏదో చూడండి ఇలా పైకి కిందకి అలా వస్తుంది, స్పార్క్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్, కొంత ప్రకంపనల యొక్క ఫలితం అది. ఇదంతా మన శరీరం అంతా కూడా ఎలక్ట్రిక్ పల్సెస్ ఉంటాయి. ఆ ఎలక్ట్రిక్ పల్సెస్ యొక్క అనుభవాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎలక్ట్రిక్ పల్స్ అంటే ఏంటి? రెండు తగిలినప్పుడు వచ్చేటటువంటి స్పార్క్, అటువంటి స్పార్కులు చాలా బాగా తెలుస్తాయి. గ్రాడ్యువల్గా ఇంకా బాగా తెలుస్తాయి. అందుకే నేను ఈ ముద్రలలో కూడా ఉన్నటువంటి గుర్తించండి అంట కదా, అవి కూడా మీకు ఎట్లా ఉంటుందంటే రెండు ముట్టుకుంటే 2 ఎలక్ట్రోడ్స్ తగిలినట్టుగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఇవన్నీ పవర్ హౌసెస్. ఈ వేళ్ళు మనం చెప్పుకున్నాం కదా, ఇవి పవర్ హౌసెస్. ఇలా పెట్టుకున్నారంటే మీకు సంపూర్ణ ముద్ర అవుతుంది ఇది. బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? జాయిన్ అగైన్. రోజు బాగానే ఉంటుంది కదా సార్, ఇవాళ ఎందుకు ఇట్లా అవుతుంది? రోజు ఏం బాగుండట్లేదు, టెలిగ్రామ్ ఇదే కదా ప్రాబ్లము. మనము మెల్లమెల్లగా ఎరట్టాయికి షిఫ్ట్ అయిపోదాము. బట్ అంతవరకు కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లం ఇస్తున్నాడు వీడు టెలిగ్రామ్. గవర్నమెంట్ కూడా ఇష్టపడదు. ఎనీవే, ఇక అవన్నీ వదిలేద్దాం. ఫస్ట్ ఇంకేమన్నా మాట్లాడుకుందాం, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా. రికార్డింగ్లో వేరేవన్నీ కూడా వస్తున్నాయి. ప్రశ్నలు మాత్రమే మాట్లాడుకుందాం, ఇంకేమీ లేకపోతే ఆపుకుందాం. ఇవాటికి రికార్డింగ్లో జనరల్ మాటలు కూడా వస్తున్నాయి, అందుకోసం. ఓకే సార్, మంత్రం చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సార్. అవునా? మంత్రం చేసేటప్పుడు ఒకలాంటి అది ఒక ప్రత్యేకమైన ఒక ఆనందంలా అనిపించుతుంది సార్. ఆనందంగా ఉండి చాలా ప్రశాంతంగా, ఎవరేమనుకున్నా నవ్విసుకోవడం, ఎవరేమనుకున్నా అనవసరం, అలా నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటుంది సార్. అది నిజమే, అది మంచి. ఇదే అనుభవాన్ని మిగతా వాళ్ళు కూడా నాతో పంచుకున్నారు. చాలా మంది ఎమోషనల్గా కూడా అయ్యారు. ఒక 6-7 పంచుకున్నారు ఎమోషనల్. ఎందుకంటే మంత్రము కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన మనస్సుని స్థిరపరుస్తాయి. మనము అటు భక్తి మార్గంలో వెళ్ళినా, ఇటు ధ్యాన మార్గంలో వెళ్ళినా, మనం రోజు నేర్చుకునే జ్ఞాన మార్గంలో వెళ్ళినా, అన్నిట్లలో వచ్చేటటువంటి ఫలితం అదే. కాబట్టి ఏంటంటే సంతోషంగా ఉండండి. ఇది మాటికి కట్ అవుతుంది. ఇంపార్టెంట్ ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపేసుకుందాం. రేపు కలుద్దాం.